మహా టీవీ యాంకర్ వంశీ మాట్లాడిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి వ్యక్తిగత విషయాలను ప్రస్తావించారంటూనే వరుడి కోసం 1000 కోట్లు ఇవ్వడానికి సిద్ధమయ్యారంటూ ఆయన చేసిన కామెంట్లు తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. శ్రీలక్ష్మి ఒక ప్రతిభావంతమైన క్రమశిక్షణ గల అధికారినిగా పేరుగాంచారు. ఆమె చేసిన సేవలో నిర్వహణ నైపుణ్యం అనేకసార్లు ప్రశంసలు పొందాయి. ఇలాంటి అధికారిని గురించి వ్యక్తిగత విషయాలు బయటపెట్టడం, దానిని రాజకీయం లేదా వినోదాత్మక కోణంలో చూపించడం అనవసరమని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఓబుళాపురం మైనింగ్ కేసు తర్వాత శ్రీలక్ష్మి ఆస్తులు పెరిగాయని వంశీ చేసిన సెటైర్లు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపాయి. ఆమె వెనుక ఆస్తుల బండారం ఉందని చెబుతూ ఒకే సమయంలో ఆమెకు మద్దతుగా నిలబడడం విరుద్ధంగా ఉందా అని ట్రోల్స్ ఎగతాళి చేస్తున్నారు. మహావంశీ వ్యాఖ్యలను నెటిజన్లు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఒక మహిళా ఐఏఎస్ అధికారిని గురించి వ్యక్తిగత ఆరోపణలు చేయడం, ఆస్తుల విషయాన్ని ప్రస్తావించడం ఎంతవరకు న్యాయమని నిలదీస్తున్నారు. వార్తలు చెప్పడం ఒకటి, వ్యక్తుల వ్యక్తిగత జీవితంపై బహిరంగ విమర్శలు చేయడం మరోటి అంటూ జనాలు యాంకర్ను ఆగ్రహంగా ప్రశ్నిస్తున్నారు. పబ్లిక్ ఫిగర్స్ అయినప్పటికీ మహిళల వ్యక్తిగత విషయాలను బహిరంగ వేదికలపై ప్రస్తావించడం తప్పు అన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. జర్నలిజంలో వృత్తపరమైన గౌరవం, నైతికత పాటించాలనే సందేశమే ఈ వివాదం ద్వారా మరోసారి బయటపడింది. అంటే శ్రీలక్ష్మి గారు, నేను వ్యక్తిగత అంశాలు ప్రస్తావించకూడదు కానీ, బట్ ఒక వరుడు కోసం సుమారు 1000 కోట్ల రూపాయలు ఇవ్వటానికి కూడా వారు సిద్ధమవుతున్నారంటే వారి ఆస్తి ఏ స్థాయిలో ఉండిద్ది, ఎంత సంపాదించుంటారు అనేది చర్చనీయాంశమైన అంశమే. ఎవరికండి 1000 కోట్లు? సరే, ఇంకా ఎన్ని మనం అంతకంటే లోతుకి వెళ్ళకూడదు. వరుడి కోసం వాళ్ళ మ్యారేజ్ ప్రపోజల్స్ ఏదో ఉన్నట్లుండే ఇంట్లో ఓకే ఓకే పిల్లలకి, బట్ వాళ్ళని ఎవరిని మనం మాట్లాడకూడదు. కాకపోతే అంటే ఆ స్థాయిలో సంపాదించారు అనే విమర్శలు ఉన్నాయి. అంటే అంత డబ్బులు ఎట్లా వస్తాయి? యాక్చువల్లీ మంచి ఆఫీసర్, ఆమె నెల్లూరు జేసీగా పనిచేసినప్పుడుగా. తర్వాత ఎప్పుడైతే ఓబుళాపురం మైనింగ్ కేసులో ఎప్పుడైతే అక్కడి నుంచి ఇన్వాల్వ్ అయ్యారో అక్కడి నుంచి ఆమె చాలా స్పీడ్గా వెళ్ళారు. వారి హస్బెండ్ కూడా ఐపీఎస్ ఆఫీసర్. ఆయన వెరీ జెంటిల్మెన్. ఆయన ఎక్కడ ఎటువంటి ఎలిగేషన్స్ ఆయన మీద లేవు. ఆయన మంచి ఆఫీసర్గా ఉన్నాడు, ఆయనకు మంచి పేరు ఉంది అందరిలో కూడా. కానీ ఈమె గారి మీద మాత్రం చాలా విమర్శలు ఉన్నాయి. రేపు ఒకసారి ఆ చాంతాడంత లిస్ట్ ఒకటి ఉందంట, అది రేపు చదువుదాం. మరి ఎందుకేనండి బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళు వదిలేద్దాం, లక్ష్మికి వైసీపీకి సంబంధం లేదు అన్న వేలో ఈ వ్యాఖ్యలు చూడొచ్చు అంటారా? వైసీపీకి సంబంధం లేదని ఆయనకి ఎక్కడో ఆయన కడుపు మండింది, అందుకని ఆయన కాల్ చేశాడు అంతే. లేదా ఆమెకి ఇప్పుడు గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ అంతా గతంలో జరిగినటువంటి ఆమె తప్పించుకోవటం, గతంలో నేను ఇస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో కూడా వాళ్ళని ఇరికించడం కోసం అందుకని కోపంతో అని చెప్పుండొచ్చు. ఇవన్నీ ఒక ఎజెండాతో ప్లాన్తో జరిగేటువంటి అంశాలు. ఇవన్నీ చూద్దాం మనం రేపు మేడం గారి హిస్టరీ తెలుసుకుందాం. మనం చెప్పాల్సిన బాధ్యత మనకు తెలుసుకోవాలి, ప్రజలకు తెలియజేయాలి. నెక్స్ట్ అండి